హాయ్ అండి. ఈరోజు మనం సూపర్‌గా స్పైసీ ఆమ్లెట్ చేసుకుందాం డిఫరెంట్ స్టైల్‌లో. సో, ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా అండి? దీనికోసం మనము ముందుగానే ఉప్పు, కారం అనేది కలిపేసి పెట్టుకుంటున్నామండి. చూడండి. నేనిక్కడ ఒక 1 టీ స్పూన్ కారం తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అలా సాల్ట్ తీసుకున్నాను. ఇది మిక్స్ చేసేసి మనం పక్కకు పెట్టుకుందాం. ఎప్పుడు రొటీన్‌గా అందులోనే గుడ్డులోనే ఉప్పు, కారం కలిపేసి చేస్తాం కదా! అలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేయండి. స్పైసీగా చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఇలా కలిపాను కదా! దీన్ని నేను ఒక సైడ్‌కి పెట్టేసుకుంటున్నాను. ఈ ఆమ్లెట్ కోసం మనకి ముందుగా ఒక 2 ఎగ్స్ కావాలి. సో, 2 ఎగ్స్‌ని గట్టిగా పగలగొట్టేసుకొని విస్క్ చేసుకొని పెడతాము. సో, ఇలా తీసుకొని మంచిగా విస్క్ చేసేసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇది బాగా బీట్ చేసేసి పక్కకు పెట్టుకోవాలండి. అప్పుడు మంచిగా ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. ఓకే. సో, దీన్ని ఇలా చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ 2 టీ స్పూన్స్ ఆయిల్ పెట్టేసేయండి. ఇలా అంతా పాన్ అంతా ఆయిల్ ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని ఇది ఆయిల్ వేడవ్వనివ్వండి. మన ఆయిల్ వేడైందండి. ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లోనే పెట్టేసుకొని ఆల్రెడీ మనం బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా! ఇది నెమ్మదిగా డ్రాప్ చేసేసేయండి ఇందులోకి. ఓకే. సో, దీన్ని మొత్తం పాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. సిమ్‌లోనే ఉంచేసేయండి. సో, ఎప్పటిలాగా కాకుండా ఇది ఒక డిఫరెంట్ వెర్షన్ లాగా అనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనము పక్కకు పెట్టుకున్న ఉప్పు, కారం ఉంది కదా! ఇది పైనుంచి ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసేసేయండి. ఆమ్లెట్ అంతా సిమ్‌లోనే పెట్టేసి చేయండి. మీకిది ఎప్పుడు తినేదానికన్నా ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తది. స్పైసీ టచ్ లాగా ఉంటుంది. పప్పు చారులోకి సైడ్‌కి తిన్నా, ఎప్పుడైనా ఏదైనా కారం తినాలి అనిపిస్తుంది. నోరు ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చినా, అప్పుడప్పుడు ఇట్లా చప్పబడిపోతుంది గదండీ! అప్పుడు తిన్నా చాలా బావుంటుంది. లేదు వేడి వేడి అన్నంలోకి ఒక ఆమ్లెట్ తోటి కూడా తినేసేయొచ్చు. సైడ్‌కి ఏదైనా పచ్చడున్నా దాంతోటి కూడా మీరు తినేసేయొచ్చు. ఒకసారి చూడండి. సో, ఇలా కూడా చేసి ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా వారికి కూడా తెలుస్తూ ఉంటుంది కదండీ! ఈ స్టైల్‌లో కూడా మనం ఆమ్లెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో, ఇలా మొత్తం ఉప్పు, కారం అంతా ఆమ్లెట్ అంతటికి నేను మొత్తం స్ప్రింకిల్ చేసేస్తున్నాను. ఇలా అంతా మంచిగా చేత్తోటే. సో, ఇది వన్ సైడ్ కుక్ అయ్యాక మనం దీన్ని సిమ్‌లోనే పెట్టి నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుంటాము. సో, ఇది కుక్ అవ్వనివ్వండి. ఒక 1 మినిట్, 2 మినిట్స్ అలా. చూడండి. ఇది కింది వైపు బాగా కాలింది. సో, దీన్ని మనం ఫ్లిప్ చేసుకుందాము. స్లోలీ ఫ్లిప్ చేసేసుకోండి. ఇలా సిమ్‌లోనే ఉంచేసి ఇప్పుడు ఈ సైడ్ కూడా ఒక 1 మినిట్, 1 ½ మినిట్ అలా స్లోగా కుక్ చేసేసుకోండి. అంతే మనకి స్పైసీ టచ్‌తో ఉండే ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. మీరిలా ఆమ్లెట్‌ని కొంచెం స్లోగా ఇలా రొటేట్ చేశారనుకోండి, కింద మనకు ఉప్పు, కారం ఏదైనా పాన్‌కి ఉన్నా అది దానికి అంటుకుపోతుంది. సో, ఇలా అయిపోయాక ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కింది వైపు ఇలా కాలిందా లేదా అని మనకు చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఓకే. కొంచెం రోస్ట్ అయినట్టు అలా కనిపిస్తుంది. వన్స్ ఇది రోస్ట్ అయినట్టు అనిపించింది అనగానే అది మంచిగా కుక్ అయినట్టు. ఓకే. సో, అంతే దీన్ని మనం రివర్స్‌లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడము. అంతే. సో, వేడి వేడి యమ్మీ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకొని తిన్నామంటే సూపర్. ఓకే. నచ్చిందా మరి? తప్పకుండా ట్రై చేయండి. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.